వెల్కమ్ టు స్వయం పాకం. రథసప్తమి రోజున చేసుకున్న ప్రసాదాలలో సూర్యునికి ఎంతో ప్రీతికరమైన గోధుమలండి. గోధుమ రవ్వతో ఈరోజు పరమాన్నం చేసుకుందాం. ఈ పరమాన్నం చాలా క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం వచ్చేసి ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు క్వాంటిటీకి చేస్తున్నానండి. ఇప్పుడు ఒక కప్పులో ఎర్ర గోధుమ రవ్వ 3/4 కప్పు తీసుకోవాలండి. ఇంకొక 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. మొత్తం 1 కప్పు క్వాంటిటీ అయ్యింది. ఈ రవ్వని పప్పుని ఒక గిన్నెలో వేసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక నేను కుక్కర్లోని దీన్ని తీసుకుంటున్నానండి. కుక్కర్లో ఉడికిస్తే చాలా త్వరగా అయిపోతుంది. నైవేద్యం ఒక 20 మినిట్స్లో అంతా రెడీ అయిపోతుంది. ఈ రవ్వనంతా కుక్కర్లో వేసుకున్నాక 1 కప్పు రవ్వకి క్వాంటిటీకి ఇప్పుడు పాలు 1 కప్పు, వాటర్ 2 కప్పులు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ విజిల్ అవసరం లేదు ఈ రవ్వ ఉడకడానికి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయాలండి. ఇప్పుడు నైవేద్యం చేసే గిన్నెని తీసుకొని 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. పాలు పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసుకొని రవ్వ ఉడికిందో లేదో చూద్దామండి. ప్రెషర్ ఓపెన్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకుని రవ్వ చాలా చక్కగా ఉడికిపోయిందండి. రవ్వ పప్పు ఇలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. మూత లేకపోతే గట్టి పడిపోతుంది. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. మరిగిన దాంట్లో ఈ రవ్వనంతా వేసుకోవాలండి. ఈ గోధుమ రవ్వ పరమాన్నం చేసుకునే గిన్నె చాలా మందంగా ఉండాలండి. అడుగు అనేది లేకపోతే అడుగు అంతా అంటేసుకుంటుంది. మందంగా ఉండే గిన్నె తీసుకుంటే బాగా ఉడుకుతుందండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నంత పాలు అన్నీ ఎగిరి దగ్గర పడినంత వరకు ఈ రవ్వనంతా ఉడికించుకోవాలండి. పాలు అన్నీ బాగా దగ్గర పడిపోవాలండి. పాలు అన్నీ దగ్గర పడినాక 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం వేసే ముందు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం తీసుకొని మూత పెట్టి 5 మినిట్స్ అలా వదిలేస్తే ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోతుందండి. లేకపోతే పాలు విరిగిపోయినట్టు ఉంటాయి స్టవ్ ఆన్లో పెడితే. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా చాలా చక్కగా కరిగిపోతుంది బెల్లం. చూడండి, ఎక్కడ ఒక ఉండ కూడా లేదు. బెల్లం అంతా చాలా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, చిన్న ముక్క పచ్చకర్పూరం అండి, ఆప్షనల్. ఇది వేస్తే గుడిలో పెట్టే ప్రసాదాల టేస్ట్ వస్తుంది, అందుకే వేసుకుంటున్నాను. ఉంటే వేసుకొని లేకపోతే లేదు. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. లాస్ట్లో జీడిపప్పు, ఎండు కొబ్బరి అండి నేతిలో వేయించినవి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మాదిరిగా వస్తే సరిపోతుందండి. చల్లారితే ఇంకా దగ్గర గట్టి పడుతుంది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.